మేనర్, మనం ఏ ఉద్దేశంతో పిలువబడిన వారు. ఎందుకంటే ఇక్కడ రాయబడి వచ్చింది, మనము క్షయమైన కిరీటం పొందుకోవడానికి కాదు కానీ అక్షయమైన కిరీటం. క్షయమైన కిరీటం ఎందుకన్నాడంటే ఏథెన్స్ లో ఏ గేమ్ జరిగినా వాళ్ళు ఆకులతో తయారు చేయబడిన కిరీటాన్ని వారు అలంకరించుకుంటారు. ఇక్కడ దేవుడు పౌలు అంటున్నాడు, అటువంటి కిరీటము క్షయమైపోయే కిరీటం కాదు కానీ మనము అక్షయమైన కిరీటం కోసము, ఎవర్ లాస్టింగ్ కోసము మనము పిలబడిన వారిగా ఉన్నాం కనుక ఆ విధముగా మనము ప్రయత్నం చేస్తున్నట్లయితే మనము ఆ పరుగు పందెంలో మనము బహుమతిని పొందుకునే వారిగా ఉంటామని వాక్య భాగము రాయబడుతుంది. కానీ ఒకటి అవర్ మోటివ్ ఫర్ రన్నింగ్, రెండు అవర్ మేనర్ ఫర్ రన్నింగ్. మూడోది మనం అక్కడ చదివినట్టు 26వ వచనంలో రాయబడుతుంది, కాబట్టి నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తు వాడను కాను అని రాయబడుతుంది. అవర్ మోడల్ ఫర్ రన్నింగ్. కాబట్టి మనము ఏ విధముగా పరిగెత్తాలి మన ఆలోచన చేస్తున్నట్లయితే మనము గురి కలిగిన వారిగా, మన ముందున్న బహుమానం పొందుకునే వారిగా పరిగెత్తాలి. అందుకే విపులాస్తి బట్టి రాయబడుతుంది, విశ్వాసం దాని కట్టే కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మీ ముందు ఉంచబడిన పందెంలో